వృద్ధి రేట్లో దేశంలోనే నెంబర్ 2 మొదటి స్థానంలో తమిళనాడు, తర్వాత ఏపీ. తలసరి ఆదాయ వృద్ధిలోనూ రాష్ట్రం పైకి. వ్యవసాయ ఉద్యాన రంగాల్లో 15.41% ప్రగతి. గతేడాదితో పోలిస్తే పెరిగిన జీఎస్డీపీ. ఊపందుకున్న రియల్ ఎస్టేట్ 11.82%తో సేవల రంగం మున్ముందుకు నివేదిక విడుదల చేసిన కేంద్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దేశంలో వృద్ధి రేటు నమోదు చేసి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్కి మళ్లీ చోటు దక్కింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేట్లో దేశంలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. రాష్ట్ర గ్రోత్ రేటు నిర్ధారిస్తూ కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది. ఆ వివరాల మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏపీ 8.21% వృద్ధి రేటును సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచింది. 9.69% వృద్ధి రేటుతో తమిళనాడు మొదటి స్థానంలో దక్కించుకుంది. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జీఎస్డీపీ, పీసీఐ డేటాను ఎస్పీఐ విడుదల చేసింది. స్థిరమైన ధరల వద్ద 2011-12 ధరల ఆధారంగా ఏపీ స్థూల రాష్ట్ర ఉత్పత్తి 8,65,013 కోట్లకు చేరింది. 23-24లో 7,99,400 కోట్లుగా ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే తలసరి ఆదాయంలో రాష్ట్రం గత ఏడాది కంటే 11.89% వృద్ధిని నమోదు చేసి దేశంలో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. తమిళనాడు 13.58%, కర్ణాటక 12.09% వృద్ధి రేటుతో మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. ఏపీ తర్వాత స్థానాల్లో ఉత్తరాఖండ్ 11.33%, రాజస్థాన్ 11.04%, మహారాష్ట్ర 11%, జమ్మూ కాశ్మీర్ 10.6%, ఒరిస్సా 10.59%, హర్యానా 10.59%, అస్సాం 10.33% వృద్ధి రేటుతో మొదటి 10 స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ 9.61% వృద్ధి రేటుతో 11వ స్థానం నిలిచింది. ఏపీ తలసరి ఆదాయం 2,66,240 అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఈ రెండు ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే తలసరి ఆదాయం యాక్చువల్గా మనకంటే తెలంగాణకి ఎక్కువ ఉంది. మరి ఇక్కడ తెలంగాణ 11వ స్థానంలో ఉందని రాశారు. అట్లాగే ఇక్కడ దేశంలో వృద్ధి రేటుకు సంబంధించి 2వ స్థానంలో ఉందని రాశారు. జీఎస్టీపీ పెరిగిందని రాశారు. మొన్ననే జీఎస్టీకి సంబంధించినటువంటిది క్లియర్గా జీఎస్టీ పెరిగిందని ఇక్కడ రాశారు. వరుసగా ఈ 10 నెలల్లో చూసుకుంటే 2 నెలల్లో ప్లస్ ఉంది, మిగతా నెలలన్నీ మైనస్ ఉంది. అది కేంద్రం ఇచ్చినటువంటి గణాంకాలే. మరి దానికి దీనికి ఎక్కడ తేడా ఉందన్నటువంటిది అర్థం కాని పరిస్థితి. ఇకపోతే ట్రంప్పై నిరసనల గర్జన, అమెరికా నలుమూలల ర్యాలీలు.